శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. శ్రీ శారదాదేవి శిష్యులైన స్వామి అపూర్వానంద స్మృతులను ఈరోజు చూద్దాం. నేను మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకోవడానికి జైరాంబాటి వెళ్ళాను. మాతృదేవి సేవకులైన ఓ సాధువు వచ్చి నన్ను పూజాగదిలోకి తీసుకువెళ్ళారు. మాతృదేవి ఆసనం మీద కూర్చుని పూజ చేస్తున్నారు. ఆమెకి సమీపంలో మరొక ఆసనం ఉంది. ఆమె నన్ను గురుదేవుల చిత్రపటానికి ప్రణమిల్లి దానిపై కూర్చోమన్నారు. నేను కూర్చున్న వెంటనే నా మీద కొద్దిగా గంగాజలం చల్లి తలను, శరీరాన్ని తమ చేత్తో స్పృశించారు. మాతృదేవి స్పర్శ నన్ను పులకితాంగుణ్ణి చేసింది. వర్ణనాతీతమైన ఆనందానుభవంతో మనస్సు నిండిపోయింది. మాతృదేవి కొంతసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఆ స్థితిలోనే నాతో, గురుదేవులు నీకు ఇష్టమే కదా అని అడిగారు. అవునంటూ నేను చెప్పినప్పుడు 3 సార్లు ఒక మంత్రాన్ని చెప్పారు. తర్వాత నన్ను కూడా వారితో పాటు మంత్రం ఉచ్చరించమన్నారు. అలా ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా గోడవైపుగా చేతులు చాచి, ఇదిగో ఇదిగో చూడు, ఇదే నీ ఇష్టదైవం అన్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే తేజస్సు ఒకటి ఆవిర్భవించింది. సజీవమైన దివ్యకాంతులతో కూడిన ఒక దేవీమూర్తి ఆ తేజస్సులో సాక్షాత్కరించింది. ఆ దేవి కరుణాపూరిత నయనాలతో నన్ను చూసింది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను, మైమరిచిపోయాను. మాతృదేవి స్వరూపం కూడా అప్పుడు మరో విధంగా కనిపించింది. కొంతసేపు అయ్యాక మాతృదేవి ఆప్యాయంగా, నాయనా భయపడిపోయావా అని అడిగారు. మాతృదేవికి బదులు చెప్పే శక్తి నాలో లేదు కనుక తలదించుకొని కూర్చున్నాను. మాతృదేవి నా ఎడమ చేతిని పట్టుకొని జపం ఎలా చేయాలో చూపించారు. తర్వాత మాతృదేవి గురుదేవుల ఛాయాచిత్రాన్ని చూపించి, గురుదేవులకు ప్రణామం చేయి, ఆయనే నీ ఇష్టదైవం, ఆయనే గురువు, ఇహపరాలకంతా ఆయనే, ఆయన సర్వదేవ దేవీ స్వరూపులు అన్నారు. నేను గురుదేవులకు ప్రణమిల్లి మాతృదేవికి కూడా ప్రణమిల్లాను. ఎంత జపం చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి వివరించారు మాతృమూర్తి.